నా పెళ్ళయ్యే వరకు వాడి కూరలో కరివేపాకు. వాడు ఏమీ చేయకుండానే వాడికి మనం చాలా ఇచ్చాం. ఇప్పుడు ఆ సరస్వతిని కూడా ఇస్తున్నాం. విశ్వతో నా పెళ్ళయ్యాక వాణ్ణి దాన్ని ఇద్దరిని బయటికి పంపిద్దాం. వాళ్ళ బాధలేవో వాళ్ళు పడతారు. ఇక నుంచి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? చెయ్యాలి సరస్వతి. అలియాస్ సావిత్రి. సరస్వతి, మాధురి, ఏంటత్తయ్యా? గుడికి వెళ్ళాలనుకున్నాం కదా, అందరూ రెడీ అయినట్టేనా? నేను రెడీ అత్తయ్యా. నేను రెడీ గ్రాని. మరి సరస్వతి ఎక్కడమ్మా? తనింకా రెడీ అవ్వలేదా? రెడీ అవుతున్నట్టుంది. గుడికి నేనెందుకు? నాన్నమ్మ వాళ్ళని వెళ్ళి రమ్మంటే సరిపోతుంది. ఇంకా నేను గుడికి వెళ్ళి అడగడానికి ఏముంది? ఆ దేవుడివ్వడానికి ఏం మిగిలింది? సావిత్రి, ఏంటి సావిత్రి? ఏం చేస్తున్నావు? ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా వెళ్ళాలి కదా. సావిత్రి ఏంటి? దాని పేరుతో సరస్వతిని పిలుస్తున్నాడేంటి? సరస్వతి సావిత్రి ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి? సావిత్రి, సరస్వత, సరస్వతి, సావిత్రి. అత్తయ్య! అత్తయ్య! సూర్య, సరస్వతి సావిత్రి ఏంటి? సావిత్రి, 1 మినిట్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి సంధ్య? ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతుంది ఎవరితో బాబు? అదా, ఫోన్లో ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడుతుంది ఫోన్లోనా? అవును. అదేంటి మేడం గారు అలా అయిపోయారు? ఆ పేరు వింటే అత్తయ్య గారికే కాదు, ఇంట్లోనే అలజడొస్తుంది. సారీ అండి, నాకు తెలీదు. ఇంకోసారి దాని పేరు వాడొద్దు బాబు.
దాని పేరు వింటే అది గుర్తొస్తుంది. దానివల్ల నా కుటుంబానికి జరిగిన నష్టం గుర్తొస్తుంది. నీ వల్ల గ్రాని మేము అందరం అప్సెట్ అయ్యాం. శుభమా అని అందరం గుడికని బయలుదేరితే దాన్ని గుర్తు చేసి కాసేపు అందరి మనసు పాడు చేసావు కదయ్యా. దాన్ని తలుచుకుంటేనే మనసంతా అదోలా అయిపోతుంది. ఆ కోపంలో నాలో నాకేమవుతుందో నాకే అర్థం కాదు. సారీ మేడం, ఇంకా టాపికే వద్దు. ఇంకెప్పుడు ఆ పేరు మీ దగ్గరకే తీసుకురాను. ఆ పేరు వింటే మేడం పరిస్థితి ఇలా అవుతుందని అర్థమైంది కదా. సరస్వతి, లేట్ అయిపోయింది. ఇప్పటికైనా రెడీ అవుతావా లేదా? రెడీ అవుతాను. 5 minutesలో రెడీ అవుతాను. ఇలా వచ్చి కూర్చుండత్తయ్యా. ఎందుకలా చేశావు? అందరూ ఎంత బాధపడ్డారో చూసావుగా. అది నీకు చూపించాలనే అలా చేశాను. మాటలతో చెప్తే నీకు అర్థం కాదనే అలా ప్రాక్టికల్గా చూపించాను. ఎలా ఉంది? నాన్నమ్మకి ఏదైనా జరుగుంటే? జరగకూడదు అన్న భయం నీలో ఉండాలి అంటే ఆ గుండెతో అలా కాసేపు ఆడుకోక తప్పలేదు. వద్దు, నాన్నమ్మని అలా బాధ పెట్టద్దు. ఆమె ఆరోగ్యంతో ఆడుకోవద్దు. తనది బాధ కాదు, కోపం. బాధ కాసేపు కన్నీళ్లు పెట్టుకుంటే పోతుంది, కానీ కోపం దానికి కారణమైన వాళ్ళ అంతు చూసే వరకు పోదు. నీ పేరు వింటేనే ఇంట్లో భూకంపం వస్తే నువ్వే సావిత్రి అని తెలిస్తే ముందుగా మీ నానమ్మ గుండె ఆగిపోతుంది. ఆ కోపంలో మీ అమ్మ హంతకురాలవుతుంది. సంధ్య అనాథవుతుంది. ఇక నుంచి నేను ఏం చెప్పినా చెయ్యాలి. నా మాట కాదన్నా, ఇంతకు ముందులా నా దగ్గర ఎక్స్ట్రాలు చేసినా జస్ట్ నీ పేరు చెప్తాను అంతే. అర్థమైందిగా? త్వరగా రెడీ అయ్యిరా. కాబోయే భార్యాభర్తలుగా కలిసి అలా గుడికి వెళ్ళొద్దాం. చెప్పేది నీకే, త్వరగా కానీ. అలాగే అలాగే రెడీ అవుతాను. ఒక్క క్షణం గుండాగినంత పనైంది. మా పరిస్థితి అదే అత్తయ్య. ఏ పేరు ఈ ఇంట్లో వినిపించకూడదనుకుంటున్నామో దాని పేరు వినిపిస్తూనే ఉంది. రెండదినా, రెండన్నయ్య గారు కూర్చోండి. ఏంటోదినా, ఇంక బయలుదేరటమేగా? అంతే వదినా. ప్రసూనమ్మ గారేంటి అదోలా ఉన్నారు?
అబ్బే అదేం లేదు బాబు. ఆయన అన్నట్లు మీరు బాగా నీరసంగా కనిపిస్తున్నారు. ఏమైంది పిన్నిగారు? నా జీవితంలో వినకుడిని పేరొకటుందిలేమ్మా. అది విన్నప్పుడల్లా ఇలా జరుగుతూ ఉంటుంది. ఎవరిదా పేరు? ఉందిలే, సావిత్రి అని ఒకటి. ఇంక దాని గురించి ఎందుకులే అమ్మా, వదిలేయండి. ఆ పేరంటే మా కోళ్ళకు కూడా పడేలా లేదుగా. మాకెవరికి పడదులేండి అన్నయ్య గారు. ఇంకా దాని గోలెందుకులే. అబ్బాయి వాళ్ళు కూడా వచ్చేశారు కదా, వెళదామా? పదండమ్మా, ఇప్పటికే ఆలస్యమైపోయింది. అవును, పదండి. రామ్మా కోడలా. అవును మాధురి, సరస్వతి సూర్య ఏరి? రెడీ అవుతున్నట్టున్నారు. రెడీ అయ్యాం. పద సరస్వతి, అదిగో అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. పద. ఏం చేసినా పడాలి, ఏం చెప్పినా వినాలి. కాదంటే నీ కథ బయటికొస్తుంది. వీడేంటి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. ఇక బయలుదేరదామా? పదండి. నన్నిడిచిపెట్టి ఏడికి పోతుండ్రు? గుడికి వెళుతున్నావమ్మా. గట్లయితే నేను వస్తా. నా దోస్తు తానే నేను ఉందామని వచ్చిన. మా సరస్వతి స్నేహితురాలివి నువ్వు వస్తానంటే వద్దంటావా? అలాగే దగ్గరుండి పెళ్లి పనులు కూడా చూసుకో. పెండ్లి బండ్లు చూడాలి, చాలా పనులు చూడాలి. అలాగే చూద్దు గాని ముందు గుడికి వెళ్దాం పదండి. పదండి. పద సరస్వతి.
ఆ దేవుడి దయ వల్ల దర్శనం బాగా జరిగి ఇక నుంచైనా ఏ ఇబ్బంది రాకుండా పిల్లల పెళ్లిళ్ళు జరిగితే చాలు. తప్పకుండా జరుగుతాయి పిన్నిగారు. సంధ్య విశ్వని అంతగా అభిమానిస్తుంటే ఇంక ఈ పెళ్లికి ఆటంకం ఏముంటుంది? విశ్వ అంటే సంధ్యకి ఎంత అభిమానమో సూర్య అంటే సరస్వతికి అంతే అభిమానం. అనుకున్న ముహూర్తానికి పెళ్లిళ్ళు అవే జరుగుతాయి అత్తయ్య గారు. అవుతాయమ్మా. కాకపోతే ఈ చిన్న చిన్న ఆటంకాలు కూడా రాకుండా ఆ దేవుణ్ణి చల్లగా చూడమని వేడుకుందాం. గుడి దగ్గర పిల్లల చేత కూడా పూజలు చేయించాలి. ఏమన్నా దోషాలుంటే అవే పోతాయి. పెళ్లికి ముందే ఇలా జర్నీ చేయటం బాగుంది కదూ? సంధ్య ఇష్టమన్నట్టు విశ్వ ఖుషిగా లేడు. ఈడంటే ఇష్టమన్నట్టు సావిత్రి మొహంలో ఖుషే లేదు. మరెట్లా పెండ్లి కొప్పుకుండ్రు? ఇది చాలా పురాతనమైన పుణ్యక్షేత్రం. చూస్తేనే తెలుస్తుంది కదోదినా. అడుగు పెట్టగానే మనసులోని అలజడిని దూరం చేసే పుణ్యక్షేత్రాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. అమ్మా సంధ్య, సరస్వతి, రకరకాల కారణాల వల్ల భద్రాచలంలో స్వామివారిని దర్శించుకోకుండానే వచ్చేశాం. ఈ స్వామివారిని దర్శించుకుని భక్తితో కొలిస్తే ఎలాంటి లోపాలైనా పోతాయి అంటారు. మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని అంతా సవ్యంగా జరిగితే పెళ్ళయ్యాక జంటలుగా వస్తాము అని మొక్కుకోండి. అలాగే గ్రాని. బాబు సూర్య, మీరు కూడా. కోరుకోకుండా ఎలా ఉంటాం? తప్పకుండా కోరుకుంటాం. ఏం సరస్వతి? సరే పదండమ్మా, పదండి బాబు. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. బావున్నారా? బావున్నామండి. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చారు. ఏదైనా విశేషమా? అవునండి, ఇదిగో నా మనవరాళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు కుదిరాయి. అలాగా, సంతోషం అమ్మా. పెళ్లిళ్ళు కుదిరాయి గాని ఏవో చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి పూజారి గారు. దోషమేమైనా ఉందేమో అని స్వామివారిని దర్శించుకుని దోష నివారణ చేయించుకుందామని వచ్చాం. అవునమ్మా, సకల దోషాల్ని నివారించగల లయకారకుడు మహాశివుడు కొలువై ఉన్న పుణ్యక్షేత్రం ఇది. పూజారి గారు, ఏ దోషం లేకుండా
ఎలాంటి ఆటంకం రాకుండా స్వామివారికి పూజ జరిపించండి. అలాగేనమ్మా, రండి. పదండి. అయ్యో, జాగ్రత్త సరస్వతి, మెట్లు పెద్దగా ఉన్నాయి. సరస్వతి గురించి అబ్బాయి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో చూడండి. మా వాడు సంధ్య గురించి అంతకంటే ఎక్కువ కేర్ తీసుకుంటాడు. విశ్వా, నువ్వు సంధ్యను తీసుకునిరా. రా విశ్వ. విశ్వకి ఆ అవకాశం ఎక్కడిస్తుంది? నా కూతురే విశ్వని జాగ్రత్తగా చూసుకుంటుంది. రండమ్మా. అదేంటి డాక్టర్ గారు, నా కండిషన్ చాలా సీరియస్గా ఉంది, ఎక్కువ రోజులు బతుకును అన్నారట. ఎవరమ్మా మీకు చెప్పింది? మీ ఆరోగ్యం గురించి నాకు తెలుసు కదా, మీకెవరో అబద్ధం చెప్పారు.